guys, welcome back to my YouTube channel, Chaitra Sony's World YouTube channel. Today we are going to see about science fair in our school. The main goal of science fair is to encourage learning and innovation in various scientific fields such as biology, physics and chemistry and environmental science. కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్స్ లో కట్ చేసుకుంటా కరెక్ట్గా దీన్ని ఇలా దీంతో ఇలా టూ విండోస్ కట్ చేసుకొని నెక్స్ట్ ఇలా హాఫ్ డోర్ కట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇదేమో బేస్ అన్నమాట, ఈ రెండేమో సైడ్స్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. Houses in villages are having sloping roof. The roof is made of wood and red tiles. And whenever the rain water falls into this container, it immediately goes into this well. From this well, the water will be provided to the crop. As it was not grounded to the environment. Rainwater, instead of allowing and it goes from the pipes and stored in the pit. Sand stones will be organic farming where they depended on natural resources. However, due to advances in technology, ఈ సైన్స్ ఫేర్ యొక్క ప్రత్యేకత విద్యార్థులు తమ పరిశోధన లేదా ప్రయోగాల కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన లేదా సమస్యను ఎంచుకుంటారు. అది జీవశాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా ఎంచుకోవచ్చు. ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి డేటాను సేకరిస్తారు, ప్రయోగాలు చేస్తారు, సేకరించిన డేటాను విశ్లేషిస్తారు. ఆ తరువాత ఆ ప్రాజెక్టును ఒక పోస్టర్ లేదా మోడల్ లేదా డిజిటల్ ప్రదర్శన రూపంలో ప్రదర్శిస్తారు. ఇందులో పరిశోధన, ప్రయోగాల ఫలితాలు, పరిష్కారాలు మరియు భవిష్యత్తులో చేసే ప్రయోగాలను వివరిస్తారు. జడ్జింగ్ చేసేటప్పుడు శాస్త్రీయ నిపుణులు ప్రాజెక్టులను అంచనా వేయడం, వారి సృజనాత్మకత, శాస్త్రీయ పద్ధతులు మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలు ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకొని చేస్తారు. దీనిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం అందరూ కలిసి నిర్వహిస్తారు. ఈ సైన్స్ ఫేర్ చేయడం వలన విద్యార్థులు తమ పరిశోధనలకు కొత్త ఆలోచనలను మిళితం చేస్తారు. ఇలా చేయడం వలన వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. ఎలాంటి శాస్త్రీయ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు వాటిని పరిష్కరించడానికి వారు అన్వేషణలో పాల్గొంటారు. సమస్య పరిష్కారం అనేది అలవడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, పరిశోధన మరియు ప్రతిభా అభివృద్ధి మెరుగవుతుంది. ఈ విధంగా సైన్స్ ఫేర్ విద్యార్థులందరికీ శాస్త్రీయ అభ్యాసాలు, అభిరుచులు, సృజనాత్మకత పెంపొందించడంలో ఒక గొప్ప వేదికగా ఉంటుంది.
Today my project is change of science to make school one place to another place. In land transport, bike. This is our heart model. It has 4 chambers. The right atrium, the left atrium, the left ventricle, the right ventricle. ఈ సైన్స్ ఫేర్ను మా పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించారు. దీనికి అతిథులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించడం జరిగింది. It's explain about greenhouse. So here the fan is placed in this greenhouse.